ఆస్పిరెంట్స్ ఎస్బీఐ ఈబీపీఎస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో ఆల్రెడీ రిపీట్ అయిన 5 మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామర్ రూల్స్ని ఈ వీడియోలో నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ గ్రామర్ రూల్ నెంబర్ 86. సో ఫస్ట్ సి ద సెంటెన్స్. See the sentence here. The poor was sent to jail. సో ఈ సెంటెన్స్ అనేది చూడడానికి కరెక్ట్గానే ఉంది, కానీ ఎందుకు ఇది రాంగ్ అయింది అనేది మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ద పూర్ వాజ్ సెంట్ టు జైల్. సో పూర్ వాజ్ సెంట్ టు జైల్ అనేది ఎందుకు రాంగ్ అయింది అని అంటే, ఇక్కడ ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. పూర్ మ్యాన్. పూర్ మ్యాన్లో మ్యాన్ అనేది నౌన్. సో ఈ మ్యాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఈ పూర్ అనే వర్డ్ అడ్జెక్టివ్గా వర్క్ అవుతుంది. సో పూర్ మ్యాన్లో ఈ పూర్ అనే వర్డ్ అడ్జెక్టివ్గా వర్క్ అవుతుంది. అలానే దా పూర్లో కూడా పూర్ అనేది అడ్జెక్టివ్గా వర్క్ అవుతుంది. సో అడ్జెక్టివ్ అనేది ఎప్పుడైనా దాతో అటాచ్ అయింది అని అంటే, ఇక్కడ దా పూర్ మీనింగ్ వచ్చేసరికి పూర్ పీపుల్ అని. సో దా పూర్ అని కాదు, పూర్ పీపుల్ అని రిప్రజెంట్ చేస్తుంది. సో పూర్ పీపుల్ వాజ్ సెంట్ టు ద జైల్ కాదు, పూర్ పీపుల్ వర్ సెంట్ టు ద జైల్. సో దా పూర్ వాజ్ కాదు, ద పూర్ వర్ సెంట్ టు ద జైల్ అని వస్తే ఆ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అలానే 2 ఎగ్జాంపుల్స్ చూడండి, సిమిలర్గా ఉంటాయి. ద బ్రదర్ ఆఫ్ డాష్ ఈజ్ ఎ సైంటిస్ట్. ఏ బ్రదర్ ఆఫ్ డాష్ ఈజ్ ఎ సైంటిస్ట్. సో ఇక్కడ ఈ 2 సెంటెన్సెస్ యొక్క మీనింగ్ ఒకటే ఉంటుంది. ద బ్రదర్ ఆఫ్ మీ ఈజ్ ఎ సైంటిస్ట్, ఏ బ్రదర్ ఆఫ్ మైన్ ఈజ్ ఎ సైంటిస్ట్. సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే మీ, మైన్, ఐ, మై. సో ద బ్రదర్ ఆఫ్ మై రాదు, ద బ్రదర్ ఆఫ్ ఐ రాదు. అలానే ఏ బ్రదర్ ఆఫ్ మై కానీ ఏ బ్రదర్ ఆఫ్ ఐ కానీ రావు. సో ఈ ఐ అనేది మై అనేది డిలీట్. సో ఇక్కడ మీ అండ్ మైన్ ఉన్నాయి. ఎక్కడ మీన్ యూజ్ చేయాలి, ఎక్కడ మైన్ యూజ్ చేయాలి? ద బ్రదర్ ఆఫ్ మీ ఈజ్ ఏ సైంటిస్ట్, ఏ బ్రదర్ ఆఫ్ మైన్ ఈజ్ ఏ సైంటిస్ట్. సో ఫస్ట్ ఇక్కడ దాకి ఏకి ఉన్న డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఏంటంటే ఒక సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, లైక్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ తీసుకున్నామంటే క్లాస్లో 50 నుంచి 60 స్టూడెంట్స్ ఉంటారు. సో ఈ 50 నుంచి 60 స్టూడెంట్స్లో ఒక పర్సన్ గురించి చెప్తున్నామంటే, ఏ సమ్ స్టూడెంట్, ఏ స్టూడెంట్ ఆఫ్ మైన్, ఏ స్టూడెంట్ ఆఫ్ మై క్లాస్, లైక్ దిస్. ఇలా వచ్చినప్పుడు ఏ అంటే ఈ నెంబర్ ఆఫ్ పర్సన్స్లో నుంచి ఒకళ్ళని అర్థం అనమాట. కానీ దా అని అంటే అదే నెంబర్ ఆఫ్ పర్సన్స్లో నుంచి ఒక పర్టికులర్ పర్సన్ గురించి చెప్తున్నప్పుడు దా అనే వర్డ్ని యూజ్ చేస్తాం. ఏ అనేది నెంబర్ ఆఫ్ పర్సన్స్లో 1 పర్సన్, దా అనేది పర్టికులర్గా 1 పర్సన్. సో అది ఈ దాకి ఏకి మధ్య ఉన్న డిఫరెన్స్. సో ఇక్కడ చూడండి, ఏ అంటే 1 ఆఫ్ మెనీ, దా అంటే ఓన్లీ 1. సో ద బ్రదర్ ఆఫ్ మీ ఈజ్ ఎ సైంటిస్ట్. సో ఏ అనేది 1 ఆఫ్ ద మెనీని రిప్రజెంట్ చేస్తుంది, ద అనేది ఓన్లీ 1ని రిప్రజెంట్ చేస్తుంది. సో దాని ప్రకారం ఇక్కడ ద అంటే ద బ్రదర్ ఆఫ్ మీ అని అంటే ఏంటంటే, మై బ్రదర్ ఈజ్ ఎ సైంటిస్ట్. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ద బ్రదర్ ఆఫ్ మీ ఈజ్ ఎ సైంటిస్ట్ అంటే మై బ్రదర్ ఈజ్ ఎ సైంటిస్ట్. అలానే ఏ బ్రదర్ ఆఫ్ మైన్ ఈజ్ ఎ సైంటిస్ట్ అంటే ఎనీ వన్ ఆఫ్ మై బ్రదర్స్ ఈజ్ ఎ సైంటిస్ట్. సో నా బ్రదర్స్లో ఎవరో ఒకరు సైంటిస్ట్, ఇది ఒకలాంటి మీనింగ్. అలానే నా బ్రదర్ ఒక సైంటిస్ట్, ఇది ఒక మీనింగ్. సో ఇది రూల్ నెంబర్ 87 అనమాట. దీన్ని ఇంకా క్లియర్ కట్గా చూడడం కోసం ఇక్కడ చూడండి, మై కార్. సో మై కార్ అంటే ఏంటి? ద కార్ ఆఫ్ మీ. అలానే మై బ్రదర్ అంటే ద బ్రదర్ ఆఫ్ మీ. సో మై కార్ అంటే ద కార్ ఆఫ్ మీ, మై బ్రదర్ అంటే ద బ్రదర్ ఆఫ్ మీ. ఇక్కడ మీని మైన్ని ఎందుకు యూజ్ చేసాం, ఎలా యూజ్ చేసాం అని అంటే, మీ అని వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ దా అని వస్తే మీ యూజ్ చేయాలి, మీ అని వచ్చింది అంటే దా అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. అలానే మైన్ వస్తే ఏ యూజ్ చేయాలి, ఏ వస్తే మైన్ యూజ్ చేయాలి. సో ఎందుకు ఏ వస్తే మైన్ యూజ్ చేయాలి అని అంటే, పొసెసివ్ కేసులో మైన్ యూజ్ చేయాలి, ఆబ్జెక్టివ్ కేసులో మీ యూజ్ చేయాలి. అసలు ఏంటి ఇక్కడ ఆబ్జెక్టివ్ కేసు, పొసెసివ్ కేసు అంటే మనకి 3 డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇంతకు ముందు రూల్స్లో మనం నేర్చుకున్నాం కదా అలా. సో ఈ రూల్స్లో సబ్జెక్టివ్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్, పొసెసివ్, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఏంటి అని అంటే ముందున్న గ్రామర్ రూల్స్ని చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. సో సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, పొసెసివ్ కేస్. సబ్జెక్టివ్లో ఐ వస్తే ఆబ్జెక్టివ్లో మీ వస్తుంది, పొసెసివ్లో మైన్ వస్తుంది. సో ఎక్కడైతే మనం పొసెసివ్ కేసులో యూజ్ చేస్తున్నామో అక్కడ మైన్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. ఆబ్జెక్టివ్ కేసు ఎక్కడ యూజ్ చేస్తున్నామో అక్కడ మీ అనే వర్డ్ని యూజ్ చేయాలి. సో నెక్స్ట్ ఇలాంటివే కొన్ని చూడండి. ఏ సర్వెంట్ ఆఫ్ దెయిర్స్ లివ్ ఇన్ ఢిల్లీ, ద డ్రైవర్ ఆఫ్ దెమ్ లివ్స్ ఇన్ ఢిల్లీ. సో ఇక్కడ కూడా ఆప్షన్స్ దే, దెమ్, దెయిర్స్, దెయిర్ అని ఇచ్చాడు.
వీటిలో ఎందుకని దెయిర్స్, దెమ్‌ని మాత్రమే యూజ్ చేశామనంటే, ఏ సర్వెంట్ ఆఫ్ దెయిర్స్ లివ్స్ ఇన్ ఢిల్లీ. ఇక్కడ దెయిర్స్ అనే వర్డ్ పొసెసివ్ కేస్‌లో యూజ్ చేస్తాం. ఎందుకు దెయిర్స్‌ని యూజ్ చేశాం అనంటే, ఏ అనే వర్డ్‌ని మనం పొసెసివ్ కేస్‌లో యూజ్ చేస్తున్నాం కాబట్టి, దే సో, దెయిర్స్ అనేది యూజ్ చేయాలి. అలానే ద డ్రైవర్ ఆఫ్ దెమ్ ఇక్కడ ఆబ్జెక్టివ్ కేస్‌ని యూజ్ చేస్తున్నాం కాబట్టి, దెమ్ అనే వర్డ్‌ని యూజ్ చేయాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ రూల్. సో, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ రూల్. నెక్స్ట్ రూల్ నంబర్ 80 సంథింగ్ ఎంత? సారీ 87 ఐ థింక్. 87. ఓకే. ఇక్కడ సమ్ వర్డ్స్ ఉన్నాయి. ఏంటా వర్డ్స్ అనంటే టు, యాజ్ వెల్, ఆల్సో. సో, ఈ వర్డ్స్‌ని ఎక్కడైనా మనం ఒక సెంటెన్స్‌లో గానీ, ఒక సిట్యుయేషన్‌లో గానీ యూజ్ చేస్తున్నామనంటే అది ఎక్స్‌ట్రాని రిప్రజెంట్ చేస్తున్నట్టు. అంటే సఫిషియెంట్‌గా ఉన్నదానికంటే ఎక్స్‌ట్రా, లేకపోతే కావాల్సిన దానికంటే ఎక్స్‌ట్రా. ఇలా ఎక్స్‌ట్రాగా ఏదైనా ఉన్నప్పుడు మనం ఈ టీడబ్ల్యూఓ, యాజ్ వెల్, ఆల్సో అనే వర్డ్స్‌ని యూజ్ చేస్తాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ హావ్ బ్రాట్ ఎ బ్యాగ్ టు. ఐ హావ్ బ్రాట్ ఎ బ్యాగ్ యాజ్ వెల్. ఐ హావ్ బ్రాట్ ఏ బ్యాగ్ ఆల్సో. సో, ఈ 3 వర్డ్స్‌ని యూజ్ చేసి సేమ్ మీనింగ్ వచ్చే 3 సెంటెన్సెస్‌ని ఫార్మ్ చేసాం. కానీ ఫస్ట్ 2 సెంటెన్సెసే రైట్. థర్డ్ సెంటెన్స్ అనేది రాంగ్. ఎందుకని రాంగ్ అనంటే మీనింగ్ వైస్‌గా 3 సెంటెన్సెస్ సేమ్ ఉన్నాయి. అలానే వాటి యొక్క మీనింగ్‌లో ఓన్లీ ఆ వర్డ్స్ మీనింగ్‌లో కూడా సేమ్ ఉంటుంది. కానీ ఎందుకని టూని, యాజ్ వెల్‌ని యూజ్ చేయగలిగినప్పుడు ఆల్సోని యూజ్ చేయలేకపోయాము అనంటే ఒక సెంటెన్స్ అనేది ఎప్పుడు కూడా ఆల్సోతో ఎండ్ అవ్వదనమాట. సో, అదే కింద క్లియర్‌గా రాసాం చూడండి. సో, ఆల్సో కెనాట్ బి యూజ్డ్ ఎట్ ఎండ్ ఆఫ్ ఎనీ సెంటెన్స్ ఆర్ ఎట్ ఎండ్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఏ సెంటెన్స్‌కి ఎండ్‌లో ఆల్సో అనేది ఉండకూడదు. సో, ఏ సెంటెన్స్ కూడా ఆల్సో అనే వర్డ్‌తో ఎండ్ అవ్వకూడదు. ఇఫ్ ఎనీ కేస్ ఏ సెంటెన్స్ ఏదైనా గానీ ఆల్సోతో ఎండ్ అయింది అనంటే ఆ సెంటెన్స్‌లో ఎర్రర్ ఉందని, ఆ ఎర్రర్ ఎక్కడుంది అనంటే ఆ ఆల్సో మనం యూజ్ చేసిన ప్లేస్ కరెక్ట్ ప్లేస్‌లో లేదని. సో, షీ ఈజ్ టూ బ్యూటిఫుల్ అనేది రాంగ్ అవుతుంది. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. సో, ఎందుకని ఇక్కడ టూ బ్యూటిఫుల్ రాంగ్ అయ్యి వెరీ బ్యూటిఫుల్ రైట్ అయింది అనంటే, టూ కానీ, సో కానీ మనం యూజ్ చేస్తున్నామంటే అవి నెగెటివ్ సెన్స్‌లో యూజ్ చేస్తున్నాము అని అర్థం. లేకపోతే అవి నెగెటివ్ సెన్స్‌ని రిప్రజెంట్ చేస్తున్నాయి అని అర్థం. టీడబ్ల్యూఓ టూ కానీ, ఎస్ఓ కానీ యూజ్ చేసినప్పుడు అవి నెగెటివ్ సెన్స్‌ని రిప్రజెంట్ చేస్తున్నట్లు. సో, ఎప్పుడైనా గానీ వాటిని నెగెటివ్ సెన్స్‌ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేయాలి కానీ, పాజిటివ్ సెన్స్‌ని రిప్రజెంట్ చేయడానికి ఈ టూ కానీ, సో కానీ యూజ్ చేయకూడదు. సో, అదే ఇక్కడ. షీ ఈజ్ టూ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అనేది ఒక పాజిటివ్ థింగ్‌ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి మనం ఇక్కడ టూ అనేది యూజ్ చేయకూడదు. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. నెక్స్ట్, ఇట్ ఈస్ టూ హాట్ టు గో ఔట్‌సైడ్. ఇది రైట్. ఇట్ ఈస్ సో హాట్ దట్ ఐ కెనాట్ గో ఔట్‌సైడ్. సో, ఇక్కడేంటంటే కనెక్టెడ్ వర్డ్స్. టీడబ్ల్యూఓ2 వచ్చినప్పుడు దాంతో పాటు ఖచ్చితంగా టీఓ2 అనేది రావాలి. ఇట్ ఈస్ టూ హాట్ టు గో ఔట్‌సైడ్. ఇవి 2 కనెక్ట్ అయినాయి గదా! 2 వస్తే 2 రావాలి. నెక్స్ట్ ఇట్ ఈస్ సో హాట్ దట్ ఐ కెనాట్ గో ఔట్‌సైడ్. సో వచ్చింది అనంటే దట్ రావాలి. సో 2 వస్తే 2 రావాలి. సో వస్తే దట్ రావాలి. సో దట్స్ వై ఈ సెంటెన్సెస్ 2 కరెక్ట్. ఇంకో సెంటెన్స్ చూడండి. ద ఎగ్జామ్ వాస్ టూ డిఫికల్ట్ టు సాల్వ్. ద ఎగ్జామ్ వాస్ టూ డిఫికల్ట్ టు సాల్వ్. సో ఇక్కడ 2 వచ్చింది. ఇక్కడ 2 వచ్చింది. కాబట్టి ఈ సెంటెన్స్ కూడా రైట్. నెక్స్ట్. నెక్స్ట్ ఆర్ రూల్ నంబర్ 88. సో 88లో ఎప్పుడనంటే నార్మల్‌గా ఇప్పుడు చూడండి. సింగులర్ సబ్జెక్ట్ వచ్చింది అనంటే మనకి వి1 ప్లస్ ఎస్ఆర్‌ఈఎస్ అనేది రావాలి. ఇది నార్మల్ రూల్ అనమాట. సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వి1 ప్లస్ ఎస్ఆర్‌ఈఎస్ అని వచ్చిద్ది. దీనిలో ఎక్సెప్షన్ కేస్ ఎక్కడుంది అనంటే ఆప్టేటివ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు. అసలు ఆప్టేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి అంటే ఒకళ్ళకి మనం బ్లెస్సింగ్ ఇచ్చినా, లేకపోతే కర్స్ ఇచ్చినా, ఆశీర్వాదం ఇచ్చినా, లేకపోతే శాపం ఇచ్చినా. సో, ఎప్పుడైతే మనం ఒక పర్సన్‌కి, అదర్ పర్సన్‌కి ఆశీర్వాదాన్ని ఇచ్చినా కానీ, శాపాన్ని ఇచ్చినా గానీ, సో, అది ఇంగ్లీష్‌లో చెప్పాలంటే బ్లెస్సింగ్స్ ఇచ్చినా గానీ, కర్స్ ఇచ్చినా గానీ, అప్పుడు ఆ సెంటెన్సెస్‌ని గానీ, ఆ సిట్యుయేషన్‌ని ఆప్టేటివ్ సెంటెన్సెస్ అని అంటారు. ఇలాంటి ఆప్టేటివ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు ఈ వి1 ప్లస్ ఎస్ఆర్‌ఈఎస్ అనేది ఎగ్జంప్షన్ అవుతుంది. అప్పుడు సింగులర్ వెర్బ్‌తో పాటు వి1 ప్లస్ ఎస్ఆర్‌ఈఎస్ అనేది రాదు. అదెలా అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. లాంగ్ లివ్ ద కింగ్. లాంగ్ లివ్ ద కింగ్. కింగ్ అనే వర్డ్ సింగులర్. కానీ ఇక్కడ వి1 ప్లస్ ఎస్ఆర్‌ఈఎస్ రావాలి. కానీ మనం ఇక్కడ లివ్ అనే వర్డ్‌ని మాత్రమే యూజ్ చేస్తున్నాం. ఎస్ఆర్‌ఈఎస్‌ని యూజ్ చేయట్లేదు. ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే ఇది ఎగ్జంప్షన్. ఎందుకు ఎగ్జంప్షన్ వచ్చింది? ఆప్టేటివ్ సెంటెన్సెస్ వచ్చాయి కాబట్టి ఎగ్జంప్షన్ వచ్చింది. అలానే నెక్స్ట్ సెంటెన్స్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. సో, ఇక్కడ కూడా మే గాడ్ బ్లెస్ యూ. గాడ్ యూ అనేది సింగులర్. కానీ బ్లెస్సెస్ అని రాకుండా బ్లెస్ అని మాత్రమే వచ్చింది. ఎందుకనంటే అది ఒక
బ్లెస్సింగ్. ఓకే. మనకి ఆశీర్వాదం టైప్‌లో. సో, మే గాడ్ లాంగ్ లివ్ ద కింగ్, మే గాడ్ బ్లెస్ యూ ఇలాంటివొచ్చినప్పుడు ఈ సింగులర్ సబ్జెక్ట్ వచ్చినా కానీ వి1తో పాటు ఎస్ఆర్, ఈఎస్ అనేవి రావు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నంబర్ 89. 88 సారీ 88. నెక్స్ట్ ఆ రూల్ నంబర్ 89. 89 ఏంటి అంటే ఎగ్జాంపుల్ చూడండి. బీయింగ్ ఏ రెయినీ డే ఐ డిడ్ నాట్ వెంట్ టు స్కూల్. బీయింగ్ ఏ రెయినీ డే ఐ డిడ్ నాట్ వెంట్ టు స్కూల్. ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ ఉంది. ఎందుకు రాంగ్ ఉంది అనేది నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. నెక్స్ట్ చూడండి. బీయింగ్ ఇల్ హీ డిడ్ నాట్ కమ్ టు ద క్లాస్. బీయింగ్ ఇల్ హీ డిడ్ నాట్ కమ్ టు ద క్లాస్. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. బీయింగ్ వేకెంట్ ఐ డిడ్ నాట్ ఎంటర్ ద రూమ్. బీయింగ్ వేకెంట్ ఐ డిడ్ నాట్ ఎంటర్ ద రూమ్. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో ఈ 3 స్టేట్మెంట్స్ చూడడానికి, చదవడానికి సిమిలర్‌గా ఉన్నాయి. కానీ ఫస్ట్‌ది, థర్డ్‌ది రాంగ్ స్టేట్మెంట్స్ అండ్ సెకండ్‌ది రైట్ స్టేట్మెంట్. ఎందుకు ఇవి 2 రాంగ్ అయ్యి ఇది మాత్రం రైట్ అయింది అనేది చూద్దాం. సో ఇక్కడ సూడో సబ్జెక్ట్ అనే ఒక కాన్సెప్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. సూడో సబ్జెక్ట్ ఏంటి అనంటే ఇట్‌ని మనం సూడో సబ్జెక్ట్‌గా యూజ్ చేస్తాం. ఇట్ అనే వర్డ్‌ని సూడో సబ్జెక్ట్‌గా యూజ్ చేస్తాం. అసలు సూడో సబ్జెక్ట్ అంటే ఏంటి అనంటే వి ఆర్ నాట్ టాకింగ్ రిలేటెడ్ టు ద సబ్జెక్ట్. మనం ఎప్పుడైతే ఒకటి మాట్లాడుతూ ఉన్నామో సబ్జెక్ట్‌కి రిలేటెడ్‌గా మాట్లాడినప్పుడు అక్కడ మనం ఇట్ అనే సూడో సబ్జెక్ట్‌ని యూజ్ చేయాలి. ఒక సెంటెన్స్‌లో మనం సబ్జెక్ట్ గురించి మాట్లాడినప్పుడు సూడో సబ్జెక్ట్‌ని ఆ సెంటెన్స్‌లో ఇంట్రొడ్యూస్ చేస్తే అప్పుడు ఆ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. సో, ఇక్కడ ఎప్పుడైనా గానీ ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడట్లేదు అంటే ఆ సెంటెన్స్‌లో ఇట్ యూజ్ చేయాలి. అలానే ఇందాకల బీయింగ్ ఎ రెయినీ డే ఐ డిడ్ నాట్ వెంట్ టు ద స్కూల్. రెయినీ డే అవ్వటం వల్ల నేను స్కూల్‌కెళ్ళట్లేదు అన్నా. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అంటే రెయినీ డే గురించి చెప్తున్నాం. ఆ ఐకి గానీ, రెయినీ డేకి గానీ ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ అయింది. అలానే బీయింగ్ వేకెంట్ ఐ డిడ్ నాట్ ఎంటర్ ద రూమ్. సో, వేకెంట్‌గా ఉంది. నేను అందుకే ఎంటర్ అవ్వలేదు. ఇక్కడ ఎంటర్ అవ్వకపోవడానికి, వేకెంట్‌కి రెండిటికి మధ్యలో రిలేషన్‌ని మనం కనెక్ట్ చేయడం కోసం ఇట్ అనే వర్డ్‌ని యూజ్ చేస్తాం. అప్పుడు ఇవి ఎలా అవుతాయి అంటే ఇట్ బీయింగ్ ఎ రెయినీ డే ఐ డిడ్ నాట్ వెంట్ టు ద స్కూల్. ఓకే. ఇట్ బీయింగ్ ఎ రెయినీ డే ఐ డిడ్ నాట్ వెంట్ టు ద స్కూల్. అలానే ఇట్ బీయింగ్ వేకెంట్ ఐ డిడ్ నాట్ ఎంటర్ టు ద రూమ్. ఓకే. ఇట్ బీయింగ్ ద వేకెంట్ ఐ డిడ్ నాట్ ఎంటర్ టు ద రూమ్. నెక్స్ట్ ద రూమ్ బీయింగ్ వేకెంట్ ఐ డిడ్ నాట్ ఎంటర్ ఇట్. సో, ఇక్కడేంటంటే ఇట్ లేకపోవడం వల్ల ఈ స్టేట్మెంట్ తప్పైతే, ఇక్కడ గూడా ఇట్ లేదు. కానీ ఎందుకని ఈ స్టేట్మెంట్ రైట్ అయింది అనంటే, ద రూమ్ అనే వర్డ్‌ని యూజ్ చేశారు. ఇక్కడ ద రూమ్ అనే సబ్జెక్ట్‌ని యూజ్ చేశారు కాబట్టి, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయింది. ద రూమ్ అనే సబ్జెక్ట్‌ని యూజ్ చేశారు కాబట్టి, ఇక్కడ ఇట్ అనే వర్డ్‌ని యూజ్ చేయకపోయినా గానీ, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయింది. ఇక్కడ రూమ్ అని గానీ, దేని గురించి రిలేటెడ్‌గా ఈ సెంటెన్స్‌లో ఏం చెప్పలేదు కాబట్టి, ఇట్ అనే వర్డ్‌ని ఈ సూడో సబ్జెక్ట్‌ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తేనే ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ రూల్ నంబర్ 90. రూల్ నంబర్ 90 వచ్చేసరికి ఇన్ఫినిటివ్. ఓకే. 2 ప్లస్ వి1 వచ్చింది కదా! ఇన్ఫినిటివ్ అంటే క్వాలిఫైస్ ఎ నౌన్ యూజ్ ప్రిపోజిషన్. సో, ఒక నౌన్ అనేది క్వాలిఫై అయినప్పుడు ఇన్ఫినిటివ్‌ని క్వాలిఫై చేస్తే అప్పుడు ప్రిపోజిషన్‌ని యూజ్ చేయాలి. 2 ప్లస్ వి1. ఓకే. అది ఎలా ఏంటి అనంటే ద చైల్డ్ హ్యాస్ ద చైల్డ్ హ్యాస్ నో బెడ్ టు స్టెప్. ఇక్కడితోనే సెంటెన్స్ ఆపేస్తారు. కానీ అక్కడితో సెంటెన్స్ ఆపేస్తే ఆ స్టేట్మెంట్ అనేది గానీ, ఆ సెంటెన్స్ అనేది గానీ రాంగ్ అవుతుంది. లాస్ట్‌లో ఇన్ అనే వర్డ్‌ని యూజ్ చేయాలి. ద చైల్డ్ హ్యాస్ టు బెడ్ టు స్లీప్ ఇన్. ఐ హావ్ ఎ పెన్ టు రైట్ విత్. ఐ హావ్ ఎ పెన్ టు రైట్ విత్. ఐ హావ్ ఎ పెన్ టు రైట్. ద చైల్డ్ హ్యాస్ నో బెడ్ టు స్లీప్ ఆర్ టు నో బెడ్ టు స్టెప్. సో, ఇక్కడితో ఆపేస్తే స్టేట్మెంట్ కరెక్ట్‌గానే అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇన్, విత్ అనే ఈ ప్రపోజిషన్స్‌ని యూజ్ చేయాలి. ఎందుకు ఈ ప్రపోజిషన్స్‌ని యూజ్ చేయాలి అంటే 2తో పాటు వి1 వచ్చింది. 2 ప్లస్ వి1 వచ్చింది అనంటే అప్పుడు దాని తర్వాత ప్రిపోజిషన్‌ని మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి. 2 ప్లస్ వి1 ఎప్పుడైనా ఒక సెంటెన్స్‌లో కనిపిస్తే ఆ సెంటెన్స్‌లో 2 ప్లస్ వి1 తర్వాత ప్రిపోజిషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ స్టేట్మెంట్ కానీ, ఆ సెంటెన్స్ కానీ కరెక్ట్ అవుతుంది. లేకపోతే దానిలో ఎర్రర్ ఉందని అర్థం. సో, ఇక్కడ ద చైల్డ్ హ్యాస్ నో బెడ్ టు స్టెప్. సో, ఇక్కడ 2 ప్లస్ వి1 వచ్చింది కాబట్టి నెక్స్ట్ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. టు స్టెప్ ఇన్. అలానే ఐ హావ్ ఎ పెన్ టు రైట్. 2 ప్లస్ వి1 వచ్చింది. సో, ప్రిపోజిషన్ రావాలి కాబట్టి పెన్ టు రైట్ విత్. ఇలానే కొన్ని కన్‌ఫ్యూజింగ్ వర్డ్స్ ఏంటంటే పెన్‌తో పాటు బై యూజ్ చేయాలా? విత్ యూజ్ చేయాలా? అని అంటారు. పెన్‌తో పాటు ఎప్పుడు కూడా మనం విత్ యూజ్ చేయాలి. ఎందుకని విత్ యూజ్ చేయాలి అనంటే నాన్ లివింగ్ థింగ్స్‌కి ఎప్పుడు కూడా విత్ యూజ్ చేయాలి. లివింగ్ థింగ్స్‌కి ఎప్పుడు కూడా బై యూజ్ చేయాలి. సో, పెన్ అనేది నాన్ లివింగ్ థింగ్ కాబట్టి పెన్‌తో పాటు విత్ యూజ్ చేయాలి. అలానే బెడ్ ఇన్నా, ఆనా అని అంటారు.
బెడ్ 2 టైప్స్ ఆఫ్ బెడ్స్ ఉంటాయి. బెడ్ అనేది ఒక ఏరియాని రిప్రజెంట్ చేస్తే ఇన్ అని, అదే బెడ్ అనేది ఒక సర్ఫేస్‌ని రిప్రజెంట్ చేస్తే ఆన్ అని. సో, అంటే సాఫీగా ఉన్న దాని మీద దాన్ని ఆన్ అని తీసుకోవాలి. ఏరియా అంటే డబుల్ కాట్ కానీ, ట్రిపుల్ కాట్ ఇలాంటివి యూజ్ చేస్తున్నప్పుడు అదొక ఏరియాని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇన్ అని అనాలి. సో, బెడ్ వచ్చినప్పుడు ఇన్, ఆన్ 2 యూజ్ చేస్తాం. అది ఆ సిట్యుయేషన్‌ని బట్టి లేకపోతే అక్కడున్న పరిస్థితిని బట్టి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అలానే పెన్ వచ్చినప్పుడు విత్ మాత్రమే యూజ్ చేస్తాం. అలానే నాట్ ఓన్లీ పెన్, ఏదైనా గానీ నాన్ లివింగ్ థింగ్ ఆబ్జెక్ట్‌ని యూజ్ చేసినప్పుడు అప్పుడు మనం విత్ అనే ప్రపోజిషన్‌నే యూజ్ చేయాలి. బై అనే ప్రపోజిషన్‌ని పర్సన్స్ కోసం, లివింగ్ థింగ్స్ కోసం మనం యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నంబర్ 90. సో, ఈ రోజుతో 90 రూల్స్, 120 రూల్స్‌లో 90 రూల్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా 30 మోర్ రూల్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు ఇంతకు ముందు చెప్పిన ఏ రూల్స్‌నైనా మీలో ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్లి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్‌లో ఉంది చూసేయండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.